హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పెసరపప్పు కుడుంబూర్లు అయితే చేశానండి. పూర్ణాలు ఇవి చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఇంకా నేను చేసే పద్ధతిలో సింపుల్ మెథడ్లు అయితే ఎలా చేశానో చూపిస్తాను. మీతో షేర్ చేసుకుందామని అయితే నేనైతే ఇలా వచ్చాను. ఇంకా దానికోసం అయితే ఏమేమి కావాలైతే ముందుగా అయితే చూసేద్దాం. ఇలా నేనైతే పెసరపప్పును అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా సోయ్ కూడా దానికి కావాలి కదండి పూర్ణానికి, అలా సోయ్ కూడా పెట్టుకున్నాను. బియ్యం పప్పు మినపప్పు అండి అది. ఇంకా పెసరపప్పు ఒక అరకిలో తీసుకున్నాను. దానికి తగ్గట్టు అరకిలో పంచదార సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇంకా ఇలాచీ కూడా తీసుకున్నాను. ఇంకా కొబ్బరి పొడిని కూడా ఇలా ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టేసి ఇలా కొబ్బరి పొడిని అయితే తయారు చేసుకున్నాను. ఆ సోయ్ కోసం అయితే నేను ఒక గ్లాస్ మినపప్పుకి ఒక 2 గ్లాసులు బియ్యం వరకు అయితే నానబెట్టి ఇలా కడిగి పెట్టుకొని మిక్సీ పట్టేసి అయితే ఇలా పెట్టుకున్నానండి. చూసారు కదా. ఇంకా పెసరపప్పు కూడా అలాగే నానబెట్టి కడిగి అయితే పెట్టుకున్నాను. ఇలా దీన్ని అయితే మనం గ్రైండర్ అయితే పట్టేయాలండి. మిక్సీ కంటే కూడా గ్రైండ్ చేస్తే బాగుంటుందండి, గాడగాడగా వస్తుంది. ఇలా మరీ మెత్త పేస్ట్లా కాకుండా ఇలా గాడగాడగా అయితే మనం గ్రైండ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇంక ఇదైతే మనం ఇడ్లీ పెట్టాలి కాబట్టి కుడుంబూర్లు కదండి, ఇలా కుడుము అయితే పెట్టేసుకోవాలి కాబట్టి ఒక కళాయి పెట్టి అందులో నేను ఒక ప్లేట్ అయితే పెట్టి ఆవిరి పట్టించి ఒక కుడుము అయితే మనం పెట్టేసుకుందాం. ఇలా మొత్తం ఆ పెసరపప్పును కూడా ఇలా వేసేసి మూత పెట్టేసి ఇలా ఇడ్లీ కూడా రెడీ చేసుకోవాలి. ఇంక ఈలోప కొంచెం పంచదారని అయితే పాకం పట్టేద్దాం. పంచదారలో కూడా నేను ఒక అరకిలో పంచదార తీసుకున్నాను కదా, అందులోనే మనం ఈ కొంచెం వాటర్ అయితే ఇలా యాడ్ చేసి ఇది స్టవ్ పైన పెట్టి కొంచెం పాకం అయితే తీసేసుకుందాం. తీగ పాకం అయితే సరిపోతుంది, ఇంక ఎక్కువేం అవసరం లేదు. ఇందులో నేను ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాను. ఈలోగా ఇడ్లీ కూడా ఇలా రెడీ అయితే అయిపోయిందండి. ఇది ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని మొత్తం చేతితో అయితే ఇలా మొత్తం విడదీసుకోవాలండి. పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది చక్కగా. ఇలా అందులోనే కొబ్బరి పొడిని కూడా ఇలా మనం వేసేసి కొబ్బరిని కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పంచదార పాకం కూడా ఉంది కదండి, ఈ పంచదార పాకం కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. స్వీట్లలోకి ఏదైనా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా పంచదార కూడా వేసేసి మొత్తం అయితే ఆ పొడి అంతా పీల్చుకునేటట్టు బాగా అయితే కలుపుకోవాలి మనం. చూసారు కదా, ఇలా మొత్తం పీల్చేసుకుంది. మీరు బెల్లమైనా వేసేసుకోవచ్చు, బెల్లమైనా సేమ్ అలాగే సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా బాల్స్లో అయితే నేను ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లోనే ఒక కడాయి అయితే కొంచెం దలసరిగా ఉన్న కడాయి అయితే పెట్టుకున్నాను. అందులో ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యాక ఈ పూర్ణాలు అయితే మొత్తం ఈ బాల్స్ అన్నింటిని కూడా ఆ సోయిలో వేసుకోవాలి. సోయిలోనే నేను కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకున్నానండి స్వీట్కి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ బాల్స్లన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి కొంచెం దూరంగా ఇలా వేసుకొని ఇలా గోల్డ్ కలర్ కొంచెం లైట్ కలర్ మారే వరకు వేయించి అప్పుడే మనం కొంచెం కలపాలండి. లేదంటే మొత్తం వెంటనే కలిపామంటే మొత్తం వేడిపోతాయి, అంత తొందరగా ఏమీ వేడవు. అందుకే కొంచెం దలసరిగా ఉన్న కడాయి పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఎలా రెడీ అయిపోయాయో, చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూసారా రౌండ్గా అంత చక్కగా వచ్చాయో. ఇంకా మిగతావి కూడా అంతేనండి, మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటే మళ్ళీ బాగా వేసుకొని కలర్ వచ్చే వరకు వేయించుకోవడమని. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. ఈ పెసరపప్పు కుడుంబూర్లు అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.